వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. బెట్టింగ్ యాప్స్ ఈ పదం ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో తెగ వైరల్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ లో ఉన్నదంతా పోగొట్టుకున్న వారు కొందరైతే అప్పులు తెచ్చి మరీ పందాలు కాసి పోగొట్టుకున్న వారు మరికొందరు. లక్షల్లో కోట్లలో అప్పుల పాలై దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో స్కూల్ విద్యార్థులు ఉన్నారు. అలాగే యువత నుంచి సీనియర్ నెటిజన్లు ఉన్నారు. ఇక బెట్టింగ్ భూతానికి కుటుంబం మొత్తం ఆత్మహత్యకి పాల్పడిన ఘటనలు చాలా జరిగాయి. అలా యాప్స్ ప్రమాదాలపై తెలంగాణ పోలీసులు స్పందించారు. కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు ఈ బెట్టింగ్ పై మొదటి నుంచి యుద్ధం చేస్తుంది ఎవరో తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ పై తొలుత ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఒంటరి పోరాటం ప్రారంభించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఎక్స్ లో కూడా యుద్ధం చేస్తున్నారు. సజ్జన ట్వీట్ తో ఎటకేలకు పోలీసులు కదిలారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు చేపట్టారు. వైజాగ్ కు చెందిన లోకల్ బాయ్ నానితో మొదలైన అరెస్ట్ల పర్వం టాలీవుడ్ హీరోలకు నోటీసులు పంపించేదాకా జరుగుతాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఒక్కొక్కరిని విచారణకు పిలవడం, విచారించడం జరుగుతుంది. పోలీసులు చేస్తున్న పనికి తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్దతు విపరీతంగా ఉంది. డబ్బు కోసం అమాయకుల జీవితాలు అంతమైపోతున్నా లెక్క చేయకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఫేస్బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లుగా వ్యవహరించిన ఎవరెవరిపై కేసులు పెట్టారంటే నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్, దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నీతు అగర్వాల్ పై తాజాగా కేసు నమోదు చేశారు. అలాగే శ్యామల, శ్రీముఖి, రీతు చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగల్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతపై కేసు పెట్టి విచారణకు కూడా పిలుస్తున్నారు. అయితే తప్పు చేశాం, మమ్మల్ని వదిలేయండి అని కొంతమంది వీడియోలు సైతం వదిలారు. సరే, వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లుగా చేశారు. ఇక్కడ తప్పు కేవలం యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లది మాత్రమేనా? వారు ప్రమోట్ చేశారు కాబట్టి మేం పందాలు కాసాం, దూజమాడి ఉన్నంతగా పోగొట్టుకున్నామని బాధితులు చెప్తున్నారు. మరి ఇదే ఇన్ఫ్లుయెన్సర్లు ఓ డబ్బుల కంపెనీకో, వంట నూనె కంపెనీకో ప్రచారం చేస్తే అప్పుడు కూడా జనం పోలమని ఆయా కంపెనీల ఉత్పత్తులు ఇలాగే కొనుగోలు చేసేవారా? లేదు కదా. మరి ఈ బెట్టింగ్ యాప్స్ కు మాత్రమే ఎందుకు ఎగబడ్డారంటే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఈజీ మనీ కోసం ముందు వెనక చూడకుండా గుడ్డిగా వెళ్తుంటారు కొందరు. మరి కూర్చున్న చోట నుంచే వేలు లక్షలు సంపాదించాలనే అత్యాశ దీనికి కారణమని తెలుస్తుంది. ఆరుగాలం శ్రమించిన రైతన్న ప్రకృతి సహకరించకపోవడం వలనో, నకిలీ విత్తనాల వలనో, నకిలీ పురుగుల మందుల వలనో నష్టపోయి ఆత్మహత్యానికి పాల్పడ్డాడంటే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ జూదమాడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వారిపైన జాలి పడడం అరుదు. మరి అతడికి అప్పు ఇచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి సదరు జూదగాడిపైనే జనం సానుభూతి చూపిస్తారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం అంత పెద్ద నేరమా? ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసుకుంటే జనం బెట్టింగ్ కాసేవారు కదా. కాదనుకోవడం అమాయకత్వం. బాధితులు కడుపు మంటతో చెప్పే మాటలు పక్కన పెడితే బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు రకరకాలుగా ప్రమోషన్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాడ్స్ నుంచి మొదలుకొని ఫోన్లకు మెసేజ్ పంపడం దాకా ఎన్నో మార్గాలు. వాటిని కట్టడి చేయడానికి ఏ టెలిగ్రామ్ సంస్థ ఎందుకు చర్యలు చేపట్టలేదు? వాటిపై కేసులు నమోదు కాలేదా? ఇదే బెట్టింగ్ యాప్స్ లకు సంబంధించిన యాడ్స్ ఏకంగా హైదరాబాద్ మెట్రో రైలుపై కనిపించడం దేనికి సంకేతం? యాడ్ కు ఒప్పుకున్నప్పుడో లేక భోగిపై రంగులేస్తున్నప్పుడో తెలియదా? పోలీసులైనా ఎన్నిటికీ అరికట్టగలరు, ఎంతమందిని అరెస్ట్ చేయగలరు? ఈ విషయంలో ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేశాక నెపం వేరే వారిపై తోస్తే మనసత్వం మానుకొని మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి. అందుకే అన్నారు పెద్దలు, ఆశపడడం తప్పు కాదు, కానీ అత్యాశకు వెళ్తే మాత్రం అంధకారానికి దారి తీస్తుందని. అందుకే తస్మత్ జాగ్రత్త సుమా.